దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు, మరి ముఖ్యంగా మీకు నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో కొద్దిమందిగా మీరున్నారు. ఎక్కువగా వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ భోంచేశారమ్మా? ఓకే, అయితే మీ అందరికీ బాగా ఆకలిస్తూ ఉంటుంది. పాస్టర్ గారు 12:20 అవుతుంది. ఓకే ఓకే. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. యెహెజ్కేలు 47 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక్కరు చదువుదాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గాన బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండల లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దయచేసి మీరందరూ ఒక్కసారి లేచి నిలవగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. కుర్చీల్లో కూర్చున్న వారు మీ కుర్చీలు అలాగే పట్టుకొని ముందుకు వచ్చేయండి. దయచేసి ఎక్కడ మీకు ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ దాన్ని పూర్తి చేయండి. లేదా మీరు కూడా ముందుకు వచ్చేసేయండి. అందరూ ముందుకు రావాలి. అక్కడక్కడ కూర్చోవద్దండి తల్లి. అందరూ ఒక స్థలంలో అందరూ చేర్చబడితే మంచిగా ఉంటుంది. కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, మీ సన్నిధి యొక్క ప్రత్యక్షత మేము అనుభవించటానికి మీరిచ్చిన కృపకై స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నన్నును మీ బిడ్డలను మీరు ఉద్దేశించి ఏది మాట్లాడదలుచుకొని ఉంటున్నారో మాట్లాడండి తండ్రి. మేము వింటాము, మేము గ్రహిస్తాము. మీ ప్రమేయాన్ని తీసుకుని ఆ ప్రకారముగా మేము జీవిస్తాము. ఆ జీవితం మా నుండి మీరు కోరుకున్న జీవితము తండ్రి. అటువంటి శ్రేష్టమైన విలువైన జీవితం మేము జీవించటానికి మా విషయములో మీరు తీసుకున్న బాధ్యతకై స్తోత్రములు. ఈ సమయం మేము మీకు సమర్పించుకుంటూ ఆత్మ మూలమున మీరు మాకు వినిపించే మీ దివ్య స్వరమును మేము విని
ఆత్మ మేళ్ళుతో ఈ స్థలము నుంచి వెళ్ళటానికి కృపను చూపమని యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. మీరు చాలా జాగ్రత్తగా చెవి పెట్టి వాక్యాన్ని వినాలి, మనస్సు పెట్టి మీరు గ్రహించాలి. ఎవ్వరు కానీ కళ్ళు మూయకూడదు. మీరందరూ కూడా చక్కగా కళ్ళు తెరిచి నా వైపు చూడాలి. చెప్పేటప్పుడు మనసు పెట్టి చాలా భయంతో వాక్యాన్ని గ్రహించాలి. వాక్యం చెప్పడం చాలా సులభం, వాక్యాన్ని వినడం ఇంకా సులభం. ఆ ప్రకారము జీవించడమే మహా కష్టం. యేసుక్రీస్తుని కలిగిన ఆయన కుమార్తెవైన నీవైనా, ఆయన కుమారుడవైన నీవైనా, ఏ యొక్క వాక్యము ద్వారా నీవు హెచ్చరిక పొందుతున్నావో ఆ వాక్యానికి మనము న్యాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. వాక్యం ఒక విధంగా మనల్ని జీవించమని చెబితే మనము ఇంకొక రీతిగా జీవించగలిగితే మనము నామకార్థ క్రైస్తవులం. ఇటువంటి నామకార్థ క్రైస్తవ జీవితం జీవించుటను బట్టి నీవు బ్రతికిన కాలములో యేసు వస్తే ఇక్కడే ఉంటావు. ఒకవేళ క్రీస్తు రాక ఆలస్యమై ఈ తనువే నువ్వు చాలిస్తే నీ పాదాల క్రింద ఉన్న పాతాళములో ఆరని అగ్నిలో సావని నీ ఆత్మ కాలిపోతుంది. మనము నామకర్త క్రైస్తవులు కాదు, మనము నిజమైన క్రైస్తవులుగా బ్రతకటానికి ప్రయత్నించాలి. యేసు దివిని విడిచి భూమికి వచ్చాడు అని ఒక్క మాట అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నాడు. దేవుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నప్పుడు ఆయన కుమార్తెగా, కుమారుడుగా నువ్వు చెప్పగలవా? నేను నిజమైన క్రైస్తవురాలు, నేను నిజమైన క్రైస్తవుడను. ఆ ధైర్యం, ఆ సాహసం మనకుందా? అలా మనము చెప్పి ఈ భూమి మీద జీవించి పరమతండ్రిని మహిమపరిచి అనేకులకు మనం ఒక ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. అందుకే ఈ సమయమందు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఇక్కడ యెహెజ్కేలు మనకు కనిపిస్తూ ఉన్నాడు, అక్కడ దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక పర్యాయము దేవుడు యెహెజ్కేలును ఒక నీటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. కొలనూలు చేత పట్టుకొని 1000 మొరలు కొలచి, ఓ యెహెజ్కేలు, నేను కొలిచిన ఈ 1000 మూరలు ఈ నీళ్ళ గుండా నడువు అన్నాడు. అక్కడ యెహెజ్కేలు 1000 మూరలు నడుచుకుంటూ వెళ్ళగా అది చీలమండల లోతు కావచ్చింది. ఆగిపోయాడు. మళ్ళీ 1000 మూరలు కొలవగా కొలనూలు చేత, యెహెజ్కేలు, ఇంకా నీవు నడవవయ్యా, కొలవబడిన ఈ 1000 మూరలు చీలమండల లోతు నుండి తను నడుస్తూ వెళ్ళగా అది మోకాళ్ళ లోతు వరకు వచ్చాది. మళ్ళీ కొలనూలు చేత పట్టుకుని 1000 మూరలు కొలవగా, యెహెజ్కేలు, కొలువబడిన ఈ 1000 మూరలు కూడా నడువు అన్నాడు. అలా నడుస్తూ వెళ్ళగానే అది మొలలోతు కాగలిగాది. మళ్ళీ 1000 మూరలు కొలిచి నడవగా నడవటానికి వీలు కాక లోతును బట్టి ఈదవలసిన పరిస్థితి రాగలిగాది అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ఇక్కడ కొలనూలు చేత పట్టి 4 పర్యాయాలు కొలువగా అవి 4000 మూరలు కాగలిగాది. ఈ 4000 మూరలలో చూస్తే ఒక 1000 మూరలు చీలమండల లోతు, మరో 1000 మూరలు
మోకాళ్ళ లోతు మరో 1000 మూరలు, మొలలోతు మరో 1000 మూరలు. ఇక నడవటానికి వీలు కాక లోతును బట్టి ఈదవలసిన పరిస్థితి. అసలకు ఈ 4000 మూరలు ఇది అసలుకు ఈ చీలమండల లోతు అనగా పాదముల లోతు అని దాని అర్థం. అసలుకు ఏది ఈ చీలమండల లోతు? ఈ మోకాళ్ళ లోతు ఏది? మొలలోతు అంటే నడుముల లోతు అని అర్థం. ఏది ఈ మొలలోతు? ఇక నడవలేక ఈదవలసిన పరిస్థితి అసలుకు అది ఏమిటి? ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈడ కనిపిస్తున్నటువంటి 4000 మూరలు 4000 మూరలుగా నీవు అర్థం చేసుకోకూడదు. ఈ 4000 మూరలు 4000 సంవత్సరములకు సూచన. 4000 మూరలు 4000 సంవత్సరములకు సూచన. ఈ 4000 సంవత్సరముల యొక్క కాలములో జీవించిన వ్యక్తులను మనము చూడగలిగితే, ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరాలు, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరాలు, సొలొమోను నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. ఈ విధంగా ఈ 4000 మూరలు 4000 సంవత్సరములకు సూచన. ఈ 4000 సంవత్సర కాలములో జీవించిన వ్యక్తుల్ని చూడగలిగితే, మొదట 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా వెళ్ళగా దాని లోతు చీలమండల లోతు, అంటే పాదముల మట్టుకు లోతు. ఈ 1000 మూరలే 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరముల కాలములో జీవించిన వ్యక్తులు ఆదాము మొదలుకొని హానోకు వరకు 1000 సంవత్సరాలు. ఇక్కడ నడిచినప్పుడు చీలమండల లోతు. ఆ 1000 మూరలే 1000 సంవత్సరములని మనం వింటున్నాము కాబట్టి ఆదాము నుండి హానోకు వరకు, హానోకు యొక్క చీలమండలం, హానోకు యొక్క పాదములు మనము చూడగలిగితే బైబిలు ఏమంది తెలుసా? హానోకు జీవించిన కాలం 360 సంవత్సరాలు. తన కుటుంబముతో 60 సంవత్సరాలు గడిపాడు. మిగిలి ఉన్న 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచెను. అంటే చీలమండల లోతు అంటే పాదముల లోతు. పాదం దేనిని సూచిస్తున్నది అనగా, మనుష్యుడు వేసే మంచి అడుగు, మనుష్యుడు వేసే చెడ్డ అడుగు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, పాదములు మనం వేసేటువంటి అడుగు జాడలను సూచిస్తుంది. ఈ భాష్య ప్రపంచములో చెదిరి ఉన్న జాతులు రెండే. ఒకటి పురుష జాతి, 2 స్త్రీ జాతి. పురుషుడైనా స్త్రీ అయినా వారు వేసేటువంటి అడుగులు అవి మంచివో అవి చెడువో వారికే ఎరుక, వారికే తెలుస్తుంది అది. అయితే ఇక్కడ హానోకును చూడగలిగితే తన పాదముల పరిస్థితి ఎలా ఉన్నది అంటే, హానోకు 300 సంవత్సరములు ఎవరితో నడిచాడు తల్లి? దేవునితో నడిచాడు. ఆ తర్వాత హానోకును దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడు. అంటే ఇహలోకపు యొక్క మరణాన్ని హానోకు చూడకుండా తను సజీవుడుగాని తన మట్టి దేహం మహిమదేహంగా మార్చబడి దేవుడి నిర్ణయించిన స్థలానికి హానోకు వెళ్ళిపోయాడు.
హానోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? 300 సంవత్సరం. ఎలా నడిచాడు? హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడని చదువుతున్నాం, బోధిస్తున్నాం, బోధింపబడుతున్నాం. ఎలా నడిచాడు? ఎలా నడిచాడు అని చూస్తే దానైనా హానోకు యొక్క జీవితం మనము గమనించినట్లయితే, ఈ హానోకు దేవునితో ఎలా నడవగలిగాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు తాను దేవుడు అనుకుందాం, నేను హానోకు అనుకుందాం. హానోకైన నేను 300 సంవత్సరాలు ఈ దేవునితో నేను ఎలా నడిచానో తెలుసా? హానోకు తన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మొట్టమొదటగా దేవుణ్ణి తన ముందు పెట్టుకున్నాడు. హానోకు దేవుని ముందు పెట్టుకున్నాడు. హానోకు దేవుని యొక్క వెనుక హానోకు నిలబడి ఉన్నాడు. హానోకు ఒక్కటి తెలుసు, అది ఏంటి తెలుసా? దేవుడు నడుస్తాడు, ఆయన నడిపిస్తాడు. దేవుడు నడుస్తాడు, ఆయన నడిపిస్తాడు. అందుకే హానోకు ఎక్కడ కానీ చీలమండలం అన్న ఈ పాదములు మనుష్యుడు వేసే అడుగుజాడలను సూచిస్తుంది కాబట్టి